హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే బెండకాయ ఉల్లికారం అయితే ఎలా చేసుకోవాలో అయితే చూసేసేయండి. చాలా టేస్టీగా అయితే ఉంటదో ఒకసారి అయితే ట్రై చేసేసేయండి. ఫస్ట్ అయితే ఒక పాన్ తీసుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలైతే వేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న బెండకాయ పీసెస్ అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేయండి. ఈలోపు ఇంకొక పాన్ తీసుకొని అందులో అయితే వేరుశనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి అవన్నీ వేసుకొనైతే ఫ్రై చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఈ ఫ్రై చేసుకున్నవన్నీ అందులో వేసేసుకోండి. ఇంకా తెల్లగడ్డ పాయలైతే ఒక 4 వేసుకోండి. ఇంకా ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొనైతే మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్రై అయితున్న బెండకాయ పీసెస్‌లో కొంచెం పసుపు వేసుకొని ఇలా ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. కాసేపైతే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఈ లోపల మిక్సీ పట్టుకున్న అవన్నీ కలిపిన పేస్ట్ అయితే ఇట్లా వస్తదనమాట. ఈ పేస్ట్‌ని అయితే తీసి పెట్టుకోండి. కాసేపు మగ్గిచ్చిన తర్వాత బెండకాయ పీసెస్‌ని ఈ పేస్ట్ అయితే అందులో వేసేయాలన్నమాట. అందులో ఇట్లా పేస్ట్ అంతా వేసేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి దాన్ని. ఆ పీసెస్‌కి అదంతా మంచిగా పట్టేలా వేయించుకోవాలి మొత్తం. అలా కాసేపు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఈలోపు చింతపండు కొంచెం నానబెట్టిన వాటర్ తీసుకోండి. ఫస్టే నానబెట్టుకోండి. ఈ లోపల నానుతది చింతపండు. ఆ వాటర్‌ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అంతా మిక్స్చర్‌నైతే. కాసేపైతే మూత పెట్టేసి ఇంకైతే కర్రీనైతే ఉడికించుకోవాలి. ఆ కర్రీ ఎలా ఉడకాలంటే పైన ఆయిల్ తేలేంత వరకైతే ఉంచుకోవాలి. అలా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఇందులో మీకు కనిపిస్తది. చూడండి ఆయిల్ అయితే పైన ఎలా తేలుతుందో. ఇలా అయితే మనకి కర్రీ పర్ఫెక్ట్‌గా ఉడికినట్టనమాట. ఇలా మంచిగా ఆయిల్ అంతా పైన తేలిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకోండి. కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరని పైనైతే ఇలా వేసుకొనైతే గార్నిష్ చేసేసుకోండి. అంతే ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. దీన్ని చపాతీ సైడ్ డిష్‌లో గానీ, ఇంకా అన్నంలోకి గానీ తింటే చాలా అంటే చాలా అయితే బావుంటది. ఒకసారి అయితే ట్రై చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.